హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు వామాకుతో రైస్ చేయబోతున్నాను. ఇది చాలా ఈజీగా 5 నిమిషాల్లో చేసేయచ్చు. లంచ్ బాక్స్కి అయితే ఇంకా ఈజీగా ఉంటుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఇది ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఈ అల్లం ముక్క, పచ్చిమిరపకాయలు, వామాకుని పేస్ట్ చేసుకుందాం. స్టవ్ మీద పాన్ పెట్టుకుని వేడి చేస్తున్నాను. ఇది హీట్ అయింది. దీంట్లో 2 స్పూన్స్ నెయ్యి వేస్తున్నాను. మనం ఆయిల్ కూడా ఎక్కువ యూస్ చేయకుండా కొంచెం నెయ్యితోటే ఇది చేసుకుందామండి ఈ రెసిపీ. ఆయిల్ వేడైంది. వేరుశనగ గుళ్ళు వేస్తున్నాను. అలాగే పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర వీటన్నిటిని వేయించుకుందాం. ఇవి చక్కగా వేయించుకుందాం. ఇవన్నీ ఫ్రై అయ్యాయి. ఇప్పుడు 2 ఎండుమిర్చి ముక్కలు కట్ చేసి వేస్తున్నాను. అలాగే నువ్వులు. ఇవి మనకు ఎక్స్ట్రా టేస్ట్ వస్తుందండి ఇవి వేయటం వలన. అలాగే కరివేపాకు కూడా వేస్తున్నాను. పోపు అంతా వేగింది. ఇప్పుడు దంచిన ఈ వామాకు పేస్ట్ వేసేస్తున్నాను. దీన్ని తాలింపులో బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ వామాకు అనేది ప్రతి ఒక్కళ్ళ ఇళ్ళల్లో కూడా ఉంటుందండి. వారానికి ఒకసారి ఇలా చేసి తింటే గ్యాస్ ట్రబుల్, కడుపులో మంట, అజీర్తి, ఇంకా ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా, కడుపు నొప్పి ఇలాంటివన్నీ కూడా తగ్గుతాయి. పిల్లలకు కూడా చాలా మంచిది. ఇది చక్కగా ఫ్రై అయ్యింది. ఇప్పుడు దీనిలో సాల్ట్ వేస్తున్నాను. ఇది బాగా వేగింది. ఇప్పుడు దీనిలో మనం ముందుగానే వండి పక్కన పెట్టుకున్న రైస్ వేసుకుందాం. దీన్ని బాగా కలుపుకుందాం. పిల్లల లంచ్ బాక్స్కి చాలా ఈజీగా చేసేయచ్చండి. రైస్ కనుక రెడీగా ఉంటే కనుక 5 నిమిషాల్లో అయిపోతుంది. దీనిలో ఇంకా పుదీనా, కొత్తిమీర, జీడిపప్పు ఇలాంటివన్నీ వేసుకోవచ్చు. కానీ నేనేం వేయట్లేదండి. నాకు వామాకు ఫ్లేవర్ మాత్రమే కావాలి. అందుకే నేను అవన్నీ వేయట్లేదు. ఇప్పుడు దీనిలో కోరి పెట్టుకున్న కొబ్బరి వేస్తున్నాను. ఇది వేస్తే టేస్ట్ ఇంకా పెరుగుతుంది. నేను ఇది ఇద్దరికి సరిపోయే క్వాంటిటీలో చేస్తున్నాను. లంచ్ బాక్స్లోకి అయితే ఈజీగా 3కి పెట్టేయచ్చండి. అయిపోయిందండి. స్టవ్ ఆపేస్తున్నాను. ఇప్పుడు దీనిలో 1 చెక్క నిమ్మరసం వేస్తున్నాను. నేనైతే 1 చెక్కే వేస్తున్నానండి. మీకు ఎంత పులుపు కావాలో అంత వేసుకోండి. ఇష్టం లేని వాళ్ళు వేయకుండా కూడా ఉండొచ్చు. చాలు, అయిపోయింది. వామాకుతో రైస్ రెడీ అయిపోయిందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.